సార్ కొలనోస్కోపీ ద్వారా పాలిప్స్ని డయాగ్నోస్ చేయొచ్చు అన్నారు కదా, ఈ పాలిప్స్ అంత ప్రమాదమా? ఈ పాలిప్స్ క్యాన్సర్కి కారణమవుతాయా? సో మన చర్మం మీద పులిపిరికాయలు ఎలా ఏర్పడతాయో పెద్ద పేగు లోపల ఉండే పొర నుంచి కూడా మనకి పులిపిరికాయలలాగా ఏర్పడతాయి. వాటిని మనం పాలిప్స్ అని చెప్పి అంటాం. పాలిప్స్లో చాలా రకాలు ఉంటాయి. అవి సైజుని బట్టి, దానిలో వచ్చే వెరైటీస్ని బట్టి క్యాన్సర్గా మారే అవకాశం అనేది చూసుకోవచ్చు. మోర్ దాన్ 2 సెంటీమీటర్ కనుక ఉంటే పాలిప్ ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఎక్కువ. లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటే దానికి క్యాన్సర్గా మారే అవకాశం తక్కువ. క్యాన్సర్ పాలిప్స్ని ఎలా గుర్తించాలి అంటే మనం కేవలం కొలనోస్కోపీ ద్వారా మాత్రమే మనం క్యాన్సర్ పాలిప్స్ని గుర్తించవచ్చు. కొన్ని సిటీ స్కాన్ ద్వారా, అంటే సిటీ కొలనోస్కోపీ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా కూడా మనం పాలిప్స్ని గుర్తించవచ్చు. హైపర్ ప్లాస్టిక్ పాలిప్స్ అనేవి అంత డేంజరస్ కాదు అని చెప్పి అనుకుంటాం. ఇంకో రకం ట్యూబులర్ పాలిప్స్ అని చెప్పి అంటాం. ఈ ఎడ్నోమెటస్ పాలిప్స్ అనేవి ఎక్కువగా క్యాన్సర్కి మారే అవకాశం ఉంటుంది. కేవలం గుర్తించడం ద్వారా మనకి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మనం మళ్ళీ కొలనోస్కోపీ చేసి వాటిని రిమూవ్ చేసి దాన్ని బయాప్సీ పంపించుకోవడం ద్వారా అది ఏ వెరైటీ, ఎంత సైజు ఉంది అని చెప్పి చూసుకొని దాన్ని బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని నిర్ధారణ చేసుకోవాలి.